వచ్చి ఏం చేస్తాడు? రెండు క్వశ్చన్ అదే కదా నీది. వచ్చి ఏం చేస్తాడు? నీకు తోడుగా ఉంటాడు అంతే. ఆమెన్. ఈ లోకంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, మీ కార్యాలు చేసుకునే వాళ్ళు భయంతో, ఇబ్బందులతో, కష్టాలతో, కన్నీళ్లతో ప్రతిరోజు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మీతో యేసు లేడు. మీతో యేసు లేడు. గొర్రెల కాపరులు భయపడ్డారు. దూత చెబుతుంది, భయపడకండి, మీకు శుభవార్త చెబుతూ ఉన్నాను. మహా సంతోషకరమైన శుభవార్త ఇదే, నేడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట, యేసు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎందుకని అడిగారు అని, ఇమ్మానుయేల్, హల్లెలూయా అని, దేవుడు మీకు తోడు. ఎవరికి? నీకు. ఎవరికి? నీ బిడ్డకు. ఎవరికి? నీ భర్తకు. ఎవరికి? నీ భార్యకు. ఎవరికి? నీ సంఘానికి. ఎవరికి? నీ సేవకుడికి ఆయన తోడుగా ఉన్నాడు. ఇది కూడా నేను చెప్పట్లేదు, బైబిలే. మత్తయి సువార్తలో ఉంటుంది, తీయండి ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము తీసారా? చదవండి మరి. తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. భాషాంతరం అంటే ఆయనకు భాష వదులేమి లేవండి. దెర్ ఇస్ నో బౌండరీస్. అసలు లేవు దేవుడికి. అంటారు చాలామంది ఆయన ఇంగ్లీష్ దేవుడనే. మరి నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావా? మరి ఎందుకు నేర్చుకుంటున్నావు? ఆయన తమిళ్. నీకు ఎందుకు ఆ భాషలు నేర్చుకుంటున్నావు? మరి ఆయనకు భాషతో సంబంధం లేదు, మనసుతోటే. దేవుడికి స్తోత్రం. మనసుతోటే సంబంధం ఆయనకి, భాషలతో సంబంధం లేదు. నువ్వు ఢిల్లీ వెళ్ళావు అనుకో, హిందీలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడడం వచ్చినా, అక్కడ ఎవడని తెలుసున్నా నేను చూసేశాడు కేవ అంటాడు, ఫీల్ అవుతాడు. నువ్వు తెలంగాణ వెళ్ళి మన యాసలో మాట్లాడావు అనుకో, అవతలోడు నీ ఊరైనా సరే ఎందువై అంటాడు. అంతే. ఆ చిత్రాలు అలా ఉంటాయి, మనుషుల చిత్రాలు. మీ ఊరిలో లేనావిడ బస్ స్టాండ్ దగ్గర నీకు కనిపించింది అనుకో, నువ్వు చూసేసి ఉన్నట్టు, ఎందుకు వచ్చిందో బాబోయ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏసి అలా కాదు. నువ్వు ఎంత దరిద్రతలో ఉన్నా, నువ్వు ఎంత హీనంగా ఉన్నా, నేనున్నానుగా, భయపడకంటాడు. నేనున్నాను కదా నీతో, నేనున్నాను. నాకు అంతరాలు ఏమీ లేవు, నాకు అవధులు ఏమీ లేవు, నాకు కంచెలు ఏమీ లేవు. నాకు నువ్వు ఏర్పరచుకున్న కంచె తప్ప నేను ఏర్పరిచిన కంచెలు ఏమీ లేవు. హల్లెలూయా. నువ్వు తీయట్లేదు డోర్ ఆయనకి. నీకు తోడుగా ఉంటున్న వాడితో నువ్వు ఉండట్లా. నువ్వు ఉండి రోజు నీలోనే ఉన్నాడు. ఈ సంవత్సరమైనా, ఈ రోజైనా, ఇప్పుడైనా దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడని నమ్ము. హల్లెలూయా. ఇమ్మానుయేల్ నీకు తోడుగా ఉన్నాడు. ఆకాశంలో కాదు, ఆయన మహాకాశంలో కాదు, ఆయన సియోనులో కాదు, ఆయన యెరూషలేములో కాదు, ఆయన మీ సంఘంలో కాదు, ఆయన నీ పర్సులో కాదు, ఆయన ఇంకెక్కడో కాదు, లేకపోతే కారు పైన స్టిక్కరో, బండి పైన స్టిక్కరో, నీ గుండెల్లో స్టిక్కరో, నువ్వు వేసుకున్న టాటూలో కాదు, నీ దగ్గర ఉన్నాడు ఆయన. మ్యాన్ ఇన్ యో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హాస్పిటల్ వెళ్తే ఇమ్మానుయేల్, చదువులో ఉంటే ఇమ్మానుయేల్, కుటుంబంలో ఉంటే ఇమ్మానుయేల్. యేసు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన స్థాయి, అది ఆయన స్థాయి. నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారా నీతో? ఎవరైనా ఉంటారా? ఎందుకు ఉండరు నీతో? కాదు కష్టాలు ఉన్నాయని కాదు, వాళ్ళకి కష్టం వచ్చేద్దని. నీ కష్టాల్లో ఉంటే నీతో ఎందుకు ఉంటారు అనుకుంటారు వాళ్ళు? ఆ కష్టం వాళ్ళకి వచ్చేద్దని, ఆ ఇబ్బంది వాళ్ళకి వచ్చేద్దని, ఆ బాధ వాళ్ళకి వచ్చేద్దని. కానీ యేసు అంటాడు, నాకు ఇచ్చారా బాబా అంటాడు. ఆమేన్. నాకు ఇచ్చే, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఐల్ గివ్. ఎవరున్నారు? ఇంత స్పెసిఫైడ్గా మాట చెప్పిన వ్యక్తి లోకంలో ఎవరు లేరు. నజరేయుడైన క్రీస్తు మాత్రమే. రా, నువ్వు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తే నేను తోడుగా ఉండబోతూ ఉన్నాను. కొన్ని ఏరియాల్లో భార్య చేత గొడ్డు చేకరంతా చేంజ్ చేసుకుని భర్త ఈ మాట చెప్పడానికి ఇబ్బంది ఉంది. భర్తలు జాగ్రత్త ఎలాంటి వాళ్ళు ఉంటాయి. భార్య సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. వేదాంతం మాట్లాడేది అనుకోకండి.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భార్య సంతోషమే ఇల్లు సంతోషం. హల్లెలూయా. అలాగని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళకండి మీరు మరీ దారుణం. నేను సంతోషంగా ఉండాలంటే 4 పట్టు చీరలు కొనమంటే ఎక్కడ కొంటాడు ఆయన? ఆయన పట్టు చీర, నీకు పట్టు చీర కొనాలంటే ఆయన కట్టుకోవడానికి ఏముండవు. మీరు చాలా తెలివైన వాళ్ళు. అయ్యగారు అలా చెప్పారు, నువ్వు సంతోషపెట్టినాను. అయ్యగారు అలా చెప్పారు, పద ఎక్కడికి వెళ్దాం, లలిత జ్యువెలర్స్కి వెళ్దాం. ఆడు బాగానే ఉంటాడు, లలిత అంటూనే నువ్వే ఆటో కూడా దొరకదు నీకు. చూసుకో. ఒక ఊరిలో అదే నేను నన్ను అడిగితే వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది పాపం. కొత్తగా పెళ్ళయింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు జరిగినాయి. ఇతను టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ అని తెలిస్తే ప్రెగ్నెంట్తో ఉన్న ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర లేదు, తగ్గాక పంపండి అన్నాడు. అంత దారుణం. ఈయన మళ్ళీ వర్షిప్ లీడరు. కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను పేరేపని బట్టి, నీ ఇంట్లో నీ తల్లి బాగుండాలా, నీ ఇంట్లో నీ భార్య బాగుండాలా, నీ ఇంట్లో నీ చెల్లి బాగుండాలా, నీ ఇంట్లో నీ కూతురు బాగుండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆనందంగా ఉంటుంది ఇల్లు. మ్యాన్, నీకు పిల్ల సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. తండ్రికి నాకు కూతురు ఉంది, అంతే కదా. మరి భర్త అంటారు కదా, ఆయన బలంగా ఉండాలా. మ్యాన్, ఆయన సంతోషంగా కాదు బలంగా ఉండాలా. మ్యాన్, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఇంట్లో గుణవంతమైన స్త్రీ ఏం చేద్దట? ఇల్లు కడుతుంది. గుణవంతమైన స్త్రీ ఎప్పుడు ఇల్లు కడుతుంది అంటే సంతోషంగా ఉన్నప్పుడే ఇల్లు కడుతుంది. దేవుడు తోడు నీకు ఎప్పుడు ఉంటాడంటే, దేవుడు నీకు ఎప్పుడు తోడు ఉంటాడంటే ఇల్లింటిల్లు పాది దేవుడి వైపు చూస్తే తోడుంటాడు. దేవుడికి స్తోత్రం. చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. మా బ్రదర్స్ వెనకాల ఉన్నారు కదా, మా చర్చికి వెళ్తున్నారండి అని అడిగాము మేము సార్. మామూలుగా మా ఆవిడ వెళ్తుందండి. చర్చికి వెళ్తున్నారని అడిగావు అనుకో, మా అమ్మాయి వెళ్తుందండి, చాలా భక్తి అండి. మరి నువ్వంటే నాకు కుదరదు కదయ్యా. ఏంటంట కుదరదట. ఏంట ఎర్రంతుందా రావడానికి కుదురుద్దా? ఎర్రందని కింద కుదురుద్ది. ఈ లోపల సమనాశి నుంచి లోపల అక్కడ ఆగితే కుదురుద్ది. రేపు పొద్దున సంక్రాంతిలో 3 రోజులు వస్తుంది, అక్కడ కుదురుద్ది. ఎక్కడైనా కుదురుద్ది. నీకు ఎక్కడ కుదరదు? దేవుడి దగ్గర కుదరాలా. దేవుడు నీకు తోడుండాలంటే ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉండాలా, ఆయనతో నడవాలా, ఆయనతో ఆలోచించాలా. ఆయన క్రియలు నీ జీవితంలో ఎలా ఉంటాయో, దేవా ఇమ్మానుయేల్ నువ్వు నాకు తోడని ఒప్పుకోవాలి. ఒప్పుకునే క్రియ దేవుడు నీకు అద్భుతంగా దయచేయునుగాక. ఏమండి, ఒక తండ్రి బిడ్డతో ఆడుకోవడం కిందకు వచ్చినట్టుగా నీ దగ్గరికి వచ్చాడు ఆయన. మిమ్మల్ని బట్టే మీకు ఈ వర్తమానం రావాలని, ఈ వర్తమానంలో నీతో దేవుడు వెతుక్కుంటూ వస్తాడు, నువ్వు తెలుసుకుంటావని. నీకు కష్టం ఉందని దేవుడు వస్తాడు, నీకు నష్టం ఉందని దేవుడు వస్తాడు, నువ్వు నశించిపోతున్నావు దేవుడు వస్తాడు, నువ్వు పడిపోతే పట్టుకోవడానికి దేవుడు వస్తాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపించడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఆయన. అది అంతేగాని నీకు ఇష్టానుసారంగా కాదు. చూడండి, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చిన్నపిల్లని పట్టుకెళ్దాం అనుకో, నువ్వు ఆ చిన్నపిల్లని తీసుకెళ్తే ఆడి తప్పిపోయాడు అనుకో, ఆడు అమ్మ అని ఏడుస్తుంటాడు. నువ్వు ఎవరిని ఎత్తుక్కుంటూ పరిగెడతా? ఆడనే ఏదో పిల్లని పట్టుకెళ్ళిపోతాడు, నువ్వు కొట్టేస్తారు. అట్ట పట్టుకెళ్తే తన్నేస్తారు, కొట్టేస్తారు అక్కడ. నేను ఆడు ఏడుస్తుంటాడు. ఆడు ఇంకెవరిని చూసినా చెయ్యవడాడు, ఇంకెవరిని చూసినా పట్టుకున్న ఓడుకోడు, ఇంకెవరిని చూసినా వారితో వెళ్ళడు. ఎందుకో తెలుసా? అలా అమ్మ చేయబట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాన్న చేయబట్టుకుంటాడు దేవుడు. ఒకవేళ అతనికి తెలిసిన మనిషి వచ్చినా చెయ్యి అయితే ఇవ్వడం, ఎక్కెక్కి ఏడుస్తాడు. అప్పుడు అలా అమ్మ వచ్చిన వెంటనే దగ్గరికి తీసుకుని ఎక్కడ కలిపారో అని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఆ యేసుని ఈరోజు అలా ముద్దు పెట్టుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కదా. ఆ యేసు నిన్ను అలా ఎత్తుక్కుంటూ వచ్చి ముద్దు పెట్టుకోబోతున్నాడు. ఏమో నువ్వు ఆయన్ని తెలిసి వదిలేసేవేమో, తెలుసుకోలేక వదిలేసేవేమో. మళ్ళీ చెప్తున్నాను, తెలుసుకోలేక వదిలేసేవేమో, మనకెందుకులేని వదిలేసేవేమో. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను విడిచిపెట్టలేదు అంటున్నాడు. మ్యాన్, నిన్ను నేను విడిచిపెట్టలేదు. నువ్వు నశించిపోతున్నావని, నువ్వు పాడైపోతున్నావని, నువ్వు కనుమరుగైపోతున్నావని నీ దగ్గరికి మహా సంతోషకరమైన శుభవార్తగా వెతుక్కుంటూ వచ్చాను. రెండోది, ఎందుకు వచ్చారు మీరు? చుట్టాలు మీ ఇంటికి ఎందుకు వస్తారు? మామూలుగా బాగా అప్పుడు అంటే చుట్టాలు అన్నగానే చాలామంది ఎక్కువ ఇష్టం చుట్టాలు ఎవరంటే
ఎక్కువ ఇష్టమైన చుట్టాలు ఎవరంటే అమ్మమ్మ వాళ్ళు, అంతే కదా, అంతేనా? ఒప్పుకుంటారా మీరు ఈ మాట? నాన్నమ్మ ఎందుకు ఇష్టం ఉండదు? అలా ఉంటుంది మన ట్రైనింగ్. మన ట్రైనింగ్, బ్యాక్గ్రౌండ్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? అదే నాన్నమ్మ ఎంత గొప్ప పెద్ద పెద్ద పట్టుకొచ్చినా అబ్బే, అమ్మమ్మ గోలీ సోడా అట్టుకొచ్చినా మొత్తం ఎక్టరీ బజార్ అంతా అట్టుకొచ్చినట్టు ఫీల్ అయిపోతారు, అంతే కదా. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. తల్లులకు చెప్తున్నాను, ఈ మొత్తం ఇదంతా ఈ బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ అంతా తల్లే. చాలా జాగ్రత్తగా చెప్పండి పిల్లలకి. హల్లెలూయా. నీ పిల్లలకి వివక్ష నేర్పకండి, నీ పిల్లలకి డివైడింగ్ నేర్పకండి, నీ పిల్లలకి సమాధానం నేర్పండి. హల్లెలూయా. ఎస్, సమాధానం నేర్పాలి నీ బిడ్డలకి. ఎప్పుడైతే మన ఇంటికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి నీకు ధైర్యం చెప్తాడు, నీకు భరోసా ఇస్తాడు, నీ యొక్క విధానాలు తెలుసుకుంటాడు, నీ కష్టం తెలుసుకుంటాడు. నీకు ఒక్కొక్కరు చుట్టాలు వస్తే చూడండి, మా చిన్నప్పుడు ఇప్పుడు అయితే చుట్టాలు ఫోన్లోనే మాట్లాడట్లేదు, మాట్లాడుతున్నారా? వాట్సాప్ స్టేటస్ పెడతారు అంతే, వాట్సాప్ స్టేటస్లో అంతే. ఇంతకుముందు అన్నీ వండుకుని తినేసి 1 గంట వరకు మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. పెట్టే సీరియల్ పెట్టంతే, పెట్టు. ఆడు నువ్వు తెలిసే వదినా, ఆడి కోసం, వీళ్ళ కోసం కాదు, ఎవరా టీవీలో వాడి కోసం. ఆడు చూసే వదినా చీర ఎంత బాగుందో, ఇది నీకు ఎన్ని చీరలు ఉన్నాయనికే రోజు నుంచి వాళ్ళు ఎవరో కట్టుకున్న చీరలు, వాళ్ళు ఎవరో వేసుకున్న బంగారం, వాళ్ళు ఎవరో వేసుకుని ఇది కాదండి, ఇది కాదు. దేవుడు నీ దగ్గరికి అందుకు రావట్లా. దేవుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ ఆత్మీయత ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, అసలు నీ జీవితం ఏంటి, నేనున్నానుగా బాగుంటుంది. ఆమె ఐ విల్ బి విత్ యూ, నీతో నేను ఉంటున్నాను అంటున్నాడు ఆయన. నీతో నేను ఉంటున్నాను, ఇదిగో నేనుంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, అమ్మమ్మ వచ్చినండి పిల్లలు ఎక్కడికి తీసుకెళ్తారు? అమ్మమ్మ తాతయ్య వచ్చినండి, దా బయటికి వెళ్దాం. ఎందుకు? చూద్దామని కాదు, తెచ్చుకుందామని, అంతేనా? తెచ్చుకుందామని అంతే. ఎందుకు ఈ మాటలు నీకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, ఆ దేవుడు నీకు తోడుంటే నీకు లోటే ఉండదు. మ్యాన్, ఏ లోటు ఉండదండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సమస్య ఉండదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు స్టార్లో క్రీస్తున్నాడు, వెలుగుల్లో క్రీస్తున్నాడు, బట్టల్లో క్రీస్తున్నాడు, ఇల్లుకి రంగుల్లో క్రీస్తున్నాడు, కానీ నీలో క్రీస్తు లేడు. ఈరోజు చెప్తున్నాను, ఆ ఇమానియేల్ నీకు తోడుగా ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి కష్టమో ఉండదు. ఆ కష్టక్రియల్లో దేవుడు నీకు తోడనుకునే మనస్సు దేవుడు నీకు దయచేయనుగాక. నీకు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు అన్నప్పుడే సంతోషం వచ్చింది. ఆమెన్. నిన్ను ఎవరు ఎత్తుక్కుంటూ వస్తారండి? నన్ను ఎత్తుక్కుంటే ఎవడన్నా వస్తాడా? ఎందుకు రాడు? నేను ఎవరికి అవసరం లేదు, నువ్వు కూడా ఎవరికి అవసరం లేదు. నీ ఇంటికి ఒకవేళ యువత అయితే, యంగ్ అయితే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడంటే మోసగాడు. నువ్వు లేకపోతే వేరే వారిని వెతుక్కుంటూ వెళ్ళాలంటే నువ్వు మోసగాడువే. మనల్ని వెతుక్కుంటూ ఏ యొక్క ఆశ లేకుండా, ఎలాంటి క్రియ లేకుండా, ఆశించకుండా వెతుక్కుంటూ వచ్చేవాడు మాత్రమే నజరేయుడైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన నీ ఆశలు తీర్చడానికి వస్తాడు. నేను ఆశగా ఉన్న నిన్ను ప్రతి ఆశను పొంగి పొర్లిపోయేలా చేయడానికి వస్తాడు. హల్లెలూయా. ఇక మూడోది, చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకోండి, మామూలుగా చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకోండి, 2 రోజులు పెడతారు చికెన్ మటన్ వేసి. మూడో రోజు పెడతారు. మీరు బాగా మంచోళ్ళు కాబట్టి, మీరు చుట్టాలు వస్తే 3 రోజులు పెడతారు. 3 రోజులు చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఫిష్ అయిపోయింది. 4వ రోజు పప్పుచారట కదా, అదే కావాలి. ఆ పప్పుచారు కోసం చెప్తాను ఇప్పుడు నేను. అది దేవుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చినంటే, నేను దరిద్రుడు చేయడానికి కాదు, దరిద్రుడిగా ఉన్న నీ కొరకు ఆయన దరిద్రుడు అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ స్థితి నాకు తెలుసా బాబు, నువ్వు ఎలాంటివో నాకు తెలుసు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నువ్వు ఏమై ఉంటావో నాకు తెలుసు, నీ మోకాళ్ళు అరిగిపోయిన స్థితి నాకు తెలుసు, నీ కన్నీళ్ళు కారిన స్థితి నాకు తెలుసు, నీ గుండె సోలిపోయిన స్థితి నాకు తెలుసు. అందుకే నీలా నేను వచ్చాను. ఆమె నిన్ను గొప్ప చేయడానికే వచ్చి ఉన్నాను. మీరేమంటారు తెలుసా? చుట్టాలు వస్తే ఆటోలు ఉండవు,
ఆటోలు ఒకటే ఉంటుంది ఆటో, తెలుసా పిల్ల. మీకు ఇంకో మాట ఇంకా వెళ్ళట్లేదు అనుకోండి, బస్సులు స్ట్రైక్ అంటే రేపు స్ట్రైక్ అని ఎవరికి తెలుసు? లోకానికి తెలుసు, నీకే తెలుసు. ఆ ఇంట్లో ఆల్రెడీ స్ట్రైక్ జరుగుతుంది, నీకు గెంటేయాలి కదా. మనుషులందరూ అలాగే అయిపోయారు ఈ రోజుల్లో. ఇంకా ఇంకా ఇబ్బంది ఏంటంటే పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చే వరకు రావాలనుకుంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనుకుంటారు. ఉందా బ్యాచ్ ఉంటారు. ఎందుకు? భరించలేక. ఇప్పుడు అలాగ అయిపోయింది లోకం, అలాగ అయిపోయింది సమాజం, అలా అయిపోయింది. కానీ యేసు ఐశ్వర్యవంతుడైన ఆయన, ఐశ్వర్యాల్లో మెలిగిన ఆయన, అష్టైశ్వర్యాలను గొప్ప క్రియలతో మెలిగిన ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు దరిద్రుడాయాడు. హల్లెలూయా. ఆ తండ్రి శాస్త్రవేత్త ల్యాబ్లో ఉన్నాడు, కళ్ళజోడు ఉంది,